Very good morning, guys. Welcome to day 4 live trading challenge. So yeah, day 3 last 3 days కూడా మనం ఆ గ్రీన్లోనే క్లోజ్ చేసాము. సో ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, చూద్దాం ఏమవుతుందో. అండ్ ఈరోజు నేను 5,000 రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ రిస్క్ ఓన్లీ 5,000 అని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే వీక్ని గ్రీన్గా క్లోజ్ చేయాలి. ఈరోజు కూడా మళ్ళీ లైక్ 2% రిస్క్ చేస్తే ఏమన్నా రాకపోతే వేస్ట్ కాదు. ఇన్ని రోజులు చేసింది 4 days ఎఫర్ట్ అనేది వేస్ట్ అయిపోద్ది. సో కొంచెం ఒకవేళ ఈరోజు గ్రీన్ వర్కౌట్ అయితే పర్వాలేదు, మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. లేదు క్లోజ్ అయినా సరే గ్రీన్ వచ్చేలాగా ఈ వీక్ అనేది క్లోజ్ చేద్దాం. అండ్ ఈ వీక్ ఓన్లీ మనకి 4 days ఉన్నాయి. సో మండే హాలిడే వచ్చింది కాబట్టి కుదరలేదు కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ కోసం. ఎనీహౌ, సో మన ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ప్రాఫిట్స్ కంటే ప్రాఫిట్స్ని ఎక్కువ టార్గెట్ చేయకూడదు, ప్రాసెస్నే టార్గెట్ చేయాలి. కమింగ్ బ్యాక్ టు ద సెషన్, ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ కింద సైడ్ అయితే చాలా ఉన్నాయి. సో కానీ అవన్నీ ఈరోజు మార్క్ చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఆల్మోస్ట్ నిన్నటి క్లోజింగ్ దగ్గర ఓపెన్ అవుతుంది. అండ్ దాని ట్రెండ్ కూడా బుల్లిష్గా ఉంది. అలాంటప్పుడు మార్కెట్ మళ్ళీ కిందకి ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఎనీహౌ మనం చెప్పాలి కాబట్టి, నేర్చుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ప్రీవియస్ సెషన్ లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నుంచే బిగ్ అప్ ర్యాలీ. నిన్న బయింగ్ ప్రెజర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, లో నుంచి స్టార్ట్ అయింది. అండ్ దెన్ చూడండి, వాల్యూమ్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నట్టే ఉన్నాయి. సో చిన్న వాల్యూమ్స్ ఏం లేవు. అదే మీరు ప్రీవియస్ చూసుకొని, ప్రీవియస్ సెషన్ ఇక్కడ వాల్యూమ్స్ అనేవి ఫ్లాట్గా ఉన్నాయి. మార్కెట్ స్లోగా అక్యుములేట్ చేశారు. కానీ నిన్న ఏంటి, చాలా వాల్యూమ్స్ పెద్ద స్పైక్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇక్కడ లిక్విడిటీ కూడా పెరిగిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీస్తో బై చేశారు. సో వీళ్ళందరూ ఎవరైతే బై చేశారో స్టాప్ లాసెస్ కింద ఉంటాయి. సో వీళ్ళు అంత బేగా స్టాప్ లాసెస్ని అయితే హిట్ చేయనివ్వరు. ఎనీహౌ, సో సెల్లర్స్ అగ్రెసివ్గా వచ్చి సేమ్ క్వాంటిటీస్ సేమ్ వాల్యూమ్తోనే పుష్ చేస్తేనే మార్కెట్ అనేది కిందకి ఫాల్ అవుతుంది. ఎనీహౌ, న్యూస్ ప్రకారం కూడా బీజేపీ విన్ అవుతే మనకి మార్కెట్ ఎక్కువ పైకి వెళ్ళొచ్చు అని చెప్పి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఆ సెంటిమెంట్ కూడా బాగుంది మన బుల్లిష్. అలాగని చెప్పి ప్రతిసారి మనం ఓన్లీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాము, షార్ట్ ఎంట్రీ తీసుకోమంటే మన ఇంట్రాడే ట్రేడర్స్ కదా. సో ఇంట్రాడే ట్రేడింగ్ ఏంటంటే ఏదన్నా పాసిబిలిటీ ఉంటుంది. లైక్ మార్కెట్ కిందకు వచ్చి పాస్ తీసుకొని కరెక్షన్ జరిగి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. మార్కెట్ ఎప్పుడూ స్ట్రైట్ లైన్లో వెళ్దు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం రెండు సైడ్స్ ఉన్నాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం బయాస్ అనేది లాంగ్గా ఉంచుకోవాలి. సో నిన్న ఎవరు క్వశ్చన్ అడిగారు కదా, సో మార్కెట్ మీరు ఓవరాల్ మార్కెట్ ఫాలో అవుతారా లేదంటే నార్మల్గా ఇంట్రాడే ప్రకారం మూవ్ అవుతారని చెప్పి. ఓవరాల్ మార్కెట్ ఎలా ఫాలో అవ్వాలో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఫర్ సపోజ్ నిన్న ఇక్కడ లాంగ్ ఎంట్రీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 330 వరకు ఆ ప్రైస్, ఆప్షన్ సెల్లింగ్ ప్రైస్ 0 వరకు అవడానికి వెయిట్ చేయొచ్చు. అండ్ దెన్ ఆప్షన్ బయర్స్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో నిన్న మనం ఒక పుట్ ఆప్షన్ తీసుకున్నాం కదా, సో ఆ పుట్ ఆప్షన్ మరి 0 వరకు వెయిట్ చేయొచ్చా అంటే నిన్న వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ అనేది మనకు బుల్లిష్గా ఉంది కాబట్టి వెయిట్ చేయొచ్చు. అదే షార్ట్ ఎంట్రీ ఎవరన్నా ఇక్కడ R2P దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది కానీ షార్ట్ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళు 0 వరకు వెయిట్ చేయకూడదు, ఎందుకంటే ట్రెండ్ బుల్లిష్గా ఉంది కాబట్టి మళ్ళీ రిట్రేస్మెంట్ రావడం, లైక్ మళ్ళీ ఇది ప్రైస్ పైకి వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అవ్వడం అనేది కామన్గా జరుగుతుంది. సో ఈరోజు నాకు ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్, సెంట్రల్ పివోట్ అనేది ఇంపార్టెంట్ లెవెల్. సో మార్కెట్ ఒకవేళ ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూడాలి. సో ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సెన్సెక్స్ కూడా అంతే. ఎనీహౌ నిఫ్టీని చూసే సెన్సెక్స్ తీసుకుంటాను, సెన్సెక్స్ సెపరేట్గా ఏమి చార్ట్ ఏమి చూడను, జస్ట్ ఓన్లీ స్ట్రైక్ ప్రైస్ కోసం సెన్సెక్స్ చార్ట్ చూస్తాం. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, వైట్ సిపిఆర్ ఉంది. కానీ బ్యాంక్ నిఫ్టీకి 2 రెసిస్టెన్స్ ఉన్నాయి పైన. నిఫ్టీ అయితే ఫ్రీ, అసలు ఏం రెసిస్టెన్స్ లేవు. నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉందనుకుంటా. బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఏంటంటే మీరు లెఫ్ట్కి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి, ఈ 2 days కూడా మార్కెట్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ మే 7th మార్కెట్ ఎలా అయింది, ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా ఫాల్ ఉంది. సో అంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఈ సెల్లర్స్ ఎవరైతే పుష్ చేశారో వాళ్ళు ఈ లెవెల్ కోసం వెయిట్ చేస్తారు. అంటే ఈ లెవెల్ వన్స్ రీచ్ అయ్యగానే మళ్ళీ కొంచెం క్వాంటిటీస్ యాడ్ చేయడము, మళ్ళీ మార్కెట్ కిందకి పుష్ చేయడం లాంటివి ఏమైనా చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ స్టాప్ లాసెస్ కూడా పైన ఉంటాయి. వాళ్ళ స్టాప్ లాసెస్ హిట్ అయినా సరే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. కానీ ఈరోజు నేను ఆల్రెడీ ట్రెండింగ్ జరిగింది కాబట్టి మళ్ళీ ఈరోజు ట్రెండింగ్ అనేది కొంచెం ఇంపాసిబిలిటీ అని చెప్పుకోవచ్చు. కానీ మార్కెట్లో ఏది కూడా 100% ఉండదు. సో ఏదైనా జరగవచ్చు. మళ్ళీ మార్కెట్ ఫండమెంటల్గా న్యూస్ బాగుండి మార్కెట్ పైకి వెళ్తే కోర్స్ వెళ్ళవచ్చు. కానీ ఈ రెసిస్టెన్స్ ఏంటంటే 7th మే రెసిస్టెన్స్, ఇదేమో ఈ పైన ఉంది కదా 6th మే రెసిస్టెన్స్ అనుకుంటుంది. దాని ముందు రోజు కూడా అంతే ఈక్వల్గా క్రాష్ అనేది ఉంది. 6th మే రెసిస్టెన్స్. సో మార్కెట్ ఎక్కడి నుంచి పై నుంచి కింద వరకు ఫాల్ ఎన్ని పాయింట్స్ ఫాల్ అయింది, 400-500 పాయింట్స్ ఫాల్ అయింది. సో సప్లై జోన్స్ అంటే అంతే కదా,
500 పాయింట్స్ కన్నా ఎక్కువ ఉంటే అది సప్లై జోనే. సో ఇదైతే ఏకంగా 800 పాయింట్స్ ఉంది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ రాదర్ దెన్ దిస్ లెవెల్. ఈ సప్లై జోన్ కంటే ఈ సప్లై జోన్ చాలా ఇంపార్టెంట్. అలాగని చెప్పి ఇది ఇంపార్టెంట్ కాదని కాదు, ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ సెల్లర్స్ ఇక్కడ కూడా సెల్ చేశారు అనుకోవచ్చు కదా, సో అది కూడా ఇంపార్టెంటే. ఈ రోజు అయితే నేను ఎక్కువ రిట్రేస్మెంట్ కోసం చూస్తాను, లైక్ రాదర్ దాన్ బ్రేక్అవుట్ ట్రేడ్స్. నిన్న మనం ఏం చేసాము, బ్యాంక్ నిఫ్టీలో వన్స్ బ్రేక్అవుట్ అవ్వగానే సప్లై జోన్ లాంగ్ ఎంట్రీ తీసుకున్నాము, ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. ఈరోజు బ్రేక్అవుట్ అవుతుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో జస్ట్ చూద్దాము మార్కెట్ 3 డేస్ నుంచి ఏమవుతుంది. నిఫ్టీ లాస్ట్ 22nd నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. 23rd నిన్న నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఈరోజు కూడా సిపిఆర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా అంటే అఫ్కోర్స్ ట్రెండ్ అయితే బుల్లిష్గానే ఉంది, వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ టాప్ సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుందా లేదంటే బాటమ్ సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుందా, సెంట్రల్ పివోట్ సపోర్ట్ తీసుకుంటుంది, అంతా ఎంటైర్ జోన్ సిపిఆర్ కదా. సో మనం చెప్పలేము. సో నిన్నట్లాగా ఇక్కడ టాప్ సిపిఆర్ సపోర్ట్ తీసుకొని పోయింది కదా, ఈరోజు కూడా టాప్ సిపిఆర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు అని చెప్పి మనం ఇలాంటప్పుడు చెప్పలేము. అలాంటప్పుడు ఏం చేయాలంటే బెస్ట్ సొల్యూషన్, నిన్న వెయిట్ చేసినట్టే నిన్న సెంట్రల్ పివోట్ దగ్గరికి వస్తే లాంగ్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం, కానీ సెంట్రల్ పివోట్ దగ్గర రాలేదు. అలాంటప్పుడు ఏం చేసాం, ఏం తీసుకోదు ట్రేడ్. ఓకే, సో రాదర్ దెన్ టేకింగ్ ర్యాండమ్ ట్రేడ్స్ అండ్ మేకింగ్ లాసెస్, సో మన హై ప్రాబిలిటీ ఉన్న సెటప్ తీసుకొని వెయిట్ చేస్తే అదొక రీజన్. సో ఇక్కడ చూడండి, సెంట్రల్ పివోట్ దగ్గరికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమైనా గ్రీన్ క్యాండిల్ వస్తే అప్పుడు మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను నేను, అదే అయితే నా వ్యూ ప్రెజెంట్. లేదు ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయిపోయింది అనుకోండి, అలాగని చెప్పి ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యేదిగానే లాంగ్ ఎంట్రీ తీసుకుంటానంటే అది కూడా కాదు, ఆ వ్యూ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, ఫస్ట్ క్యాండిల్ అయితే బుల్లిష్ క్యాండిల్. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఎంత పెద్ద ట్రెండింగ్ అయినప్పుడు నెక్స్ట్ డే బుల్లిష్ క్యాండిల్ రావడం చాలా కామన్. ఎందుకు కామన్ అంటే, సో చాలామంది ట్రాప్ చేస్తారు, రీటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేస్తారు, నోవిస్ ట్రేడర్స్ని గట్టా ట్రాప్ చేస్తారు. ఎవరు, పెద్ద ప్లేయర్స్. ఎలా ట్రాప్ చేస్తారంటే, నిన్న ట్రెండింగ్ డే అనేది నిన్న ఫస్ట్ క్యాండిల్ చూసి ఎవరు చెప్పలేరు. మార్కెట్ అయిపోయిన తర్వాత లేదంటే కొంచెం ప్రాఫిట్స్ లైక్ R1 పివోట్ దగ్గర R2 పివోట్ దగ్గర ప్రాఫిట్స్ తీసుకున్న వాళ్ళు, అయ్యో నేను ఇంకా హోల్డ్ చేస్తుంటే బాగుంది, ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వద్దునని చెప్పి ఆ మైండ్ సెట్లో ఉంటారు. ఎవరు, నోవిస్ ట్రేడర్స్. వాళ్ళు ఏమనుకుంటారంటే, లేదు నేను ప్రాఫిట్స్ మిస్ అయిన, ఈ మార్కెట్ ఫండమెంటల్గా బాగుంది, న్యూస్ అది బాగుంది, లైక్ చెప్తున్నారు కదా బీజేపీ విన్ అయితే ఎలక్షన్స్ మనకి మార్కెట్ ఇంకా ఫర్దర్గా హైకి వెళ్ళొచ్చు, బీజేపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆ న్యూస్ అది ఇది ఇందులో మిక్స్ చేసి ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అవగానే లాంగ్ ఎంట్రీ తీసుకుంటారు, కానీ ట్రాప్ అయిపోతారు. ఎలా ట్రాప్ చేస్తారంటే ఇన్స్టిట్యూషన్స్. సో ఇన్స్టిట్యూషన్స్కి ప్రాఫిట్స్ రావాలంటే పెద్ద ప్లేయర్స్ కదా వాళ్ళు, వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలంటే మనల్నే ట్రాప్ చేస్తారు. సో మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ అగ్రెసివ్గా ఉండాలన్నది మనకి తెలియాలి జాగ్రత్తగా. సో వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించాలి. నోవి స్టేటస్ ఎలా ఆలోచిస్తారు, మీరు స్టాక్ మార్కెట్కి వచ్చిన కొత్తలో మీరు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తారు నోవి స్టేటస్. సో మీరు అలా ఆలోచించకూడదు. ఓకే, సో పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్, ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయ్యింది కదా అని చెప్పి మీరు స్టాక్ మార్కెట్కి వచ్చిన కొత్తలో మీరు అదే అనుకుంటారు, ఫస్ట్ క్యాండిల్ చూసే ఎంట్రీ తీసుకొని ఉంటారు. సో వాళ్ళందరూ కూడా, పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా అలా ట్రాప్ చేస్తుంటారు. మీరు ఎటువంటి ఎంట్రీ అయితే తీసుకోకూడదు. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ డే ట్రెండింగ్ అయినప్పుడు, ప్రీవియస్ డే ఎంత పెద్ద బిగ్ అప్ ట్రెండింగ్ కానీ లేదంటే ప్రీవియస్ డే బిగ్ డౌన్ ట్రెండింగ్ కానీ నెక్స్ట్ డే బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి ఫస్ట్ క్యాండిల్, అలాంటప్పుడు ట్రాప్ అవుతుంటారు ఈజీగా. సో ఇది ట్రాప్ క్యాండిల్స్ అనుకోవచ్చు. సో రాదర్ దెన్ దట్, ఒకవేళ మార్కెట్ నిజంగా బుల్లిష్గా ఉంటే, సో ఇక్కడ నుంచి ప్రైస్ అగ్రెసివ్గా ఇంత లైక్ ఒకే క్యాండిల్లో వెళ్ళిపోదు కదా, మార్కెట్ పాజ్ అనేది తీసుకుంటుంది కంపల్సరీ. సో పాస్ తీసుకున్నప్పుడు ఏంటి, మనం ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, సో మన స్టాప్ ప్రైస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. అదే మళ్ళీ ప్రైస్ రిట్రేస్ అవుతుంది కదా, అలాంటప్పుడు కిందకు వచ్చిన తర్వాత కొంచెం డేలో దగ్గర పెట్టుకుంటే స్టాప్ లాస్ తగ్గుతుంది, రివార్డ్ కూడా బాగుంటుంది. సో ఇది మీరు ఆలోచించాలి. ఓకే, ఫర్ సపోజ్ నెక్స్ట్ డే నిన్న మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి అనుకున్నారు, అలాంటప్పుడు మీరు ఎక్కడ తీసుకుంటారు, ఇక్కడ తీసుకున్నా మార్కెట్ చూడండి ఇక్కడ తీసుకున్న తర్వాత పాజ్ ఇచ్చింది కిందకి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, స్లోపింగ్ 20 EMA దగ్గరకు వచ్చినప్పుడు, లైక్ రిట్రేస్మెంట్ క్యాండిల్ లో దగ్గరకు వచ్చినప్పుడు, లేదంటే 20 EMA దగ్గరగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు తీసుకున్నారు అనుకోండి, అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ. ఓకే, సో మార్కెట్ రాదర్ దాన్ బయింగ్ ద హైస్, సో 20 EMA రిట్రేస్మెంట్ దగ్గర బై చేసుకుంటే బెస్ట్. లైక్ R2 పివోట్ రిట్రేస్మెంట్ వచ్చింది, సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది R2 పివోట్,
ఇక్కడ లాంగ్ ఎంట్రీ వెళ్తే ఆర్టీపీఓడ్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. లేదు ఇక్కడ మీరు చూసారు మార్కెట్ నిన్న ఆర్టీపీఓడ్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఆఫీస్ వర్క్ ఉందో లేదంటే వేరే ఇతర వర్క్స్ ఉందో చూసుకోలేదు. సో అలాంటప్పుడు ఇక్కడ మీరు ఎంట్రీ అవుతారంటే ఇక్కడ కాదు, రిట్రేస్ అవనివ్వండి 20 MA అండ్ దెన్ పిఓడ్ దగ్గర రిట్రేస్ అయితే అప్పుడు హై ప్రాబిలిటీ. సో ఇక్కడ కూడా ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయిపోయింది, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, నిన్న ట్రెండింగ్ డే, ఈ రోజు కూడా మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి అందరూ బై చేయడానికి ఎక్కువ చూస్తారు. ఆఫ్ కోర్స్ వెళ్తే వెళ్ళనివ్వండి మార్కెట్, కానీ మనం అలా ఆలోచించకూడదు. ఓకే, సో రిట్రేస్ అవనివ్వండి, డేలో వరకు రిట్రేస్ అవనివ్వండి, లేదంటే మనం అనుకున్నాం కదా సిపిఆర్ దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి, సో సిపిఆర్. సో చాలామంది మళ్ళీ నోవి స్టేటస్ అందరు స్టాప్ లాసెస్ ఇక్కడ ఉంటాయి. ఎవరైతే లాంగ్ ఎంట్రీ వెళ్ళారో ఫస్ట్ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుందని చెప్పి అనుకుంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్కెట్ డేలోని బ్రేక్ చేసి మార్కెట్ అలా అగ్రెసివ్గా కింద కూడా వచ్చేస్తుంటుంది. సో ఆ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ క్యాండిల్ చూసి ఎటువంటి డెసిషన్స్ అనేవి తీసుకోకండి. ఓకే, సో ప్రెజెంట్ అయితే ఎటువంటి ఎంట్రీస్ లేవు, ఎంట్రీస్ వచ్చినప్పుడు చెప్తాను. నా వ్యూ అయితే ఈ సెంట్రల్ పివోట్. ఓకే, సెంట్రల్ పివోట్ కానీ ఇక్కడ డేలో కానీ చూడాలి ప్రైస్ యాక్షన్ బట్టి. ఒకవేళ మార్కెట్ కొంచెం పైకి వెళ్తే ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్, సప్లై జోన్, ఇక్కడ బిగ్ సప్లై జోన్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఏమన్నా ఫామ్ అయితే చూడాలి, కన్సోలేషన్. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, ఆ లెవెల్ దగ్గర డోజీ బార్ వచ్చింది. ఓకే, రెడ్ క్యాండిల్ ఏం కాదు, డోజీ బార్ అంతే. సో ఏమైనా బేరిష్ క్యాండిల్ వస్తే కిందకి వెళ్దాం అనుకున్నాం, కానీ బేరిష్ క్యాండిల్ ఎటువంటి బేరిష్ క్యాండిల్ అయితే లేదు. సో ప్రెసెంట్ అయితే వెయిట్ చేద్దాము, ఇంకా ఎటువంటి ఆపర్చునిటీస్ అయితే లేవు. సో నెక్స్ట్ బార్ ఫిఫ్త్ క్యాండిల్ ఆల్మోస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో చెప్పాను కదా ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉండొచ్చు అని, మార్కెట్ అక్కడ నుంచే కిందకి వస్తుంది. అలాగని చెప్పి ఇక్కడ షార్ట్ ఎంట్రీ వెళ్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి, యాజ్ ఏ ఇంట్రాడే ట్రేడర్స్ మనకి రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ షార్ట్ ఎంట్రీ వెళ్తే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోలేను, సప్లై జోన్ పైన ఎంత ఉంది, 240 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. టార్గెట్ ఓన్లీ 150-160 పాయింట్స్ వస్తుంది, ఎందుకంటే డేలో ఇంపార్టెంట్ సపోర్ట్ కదా. సో అలాంటప్పుడు తీసుకోకండి ట్రేడ్స్. అండ్ దెన్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గరికి వస్తుంది. రాదర్ దెన్ దట్ వెయిట్ చేద్దాం, డేలో దగ్గర ఏమన్నా పుల్ బ్యాక్ లాంటిది గ్రీన్ క్యాండిల్ కానీ లేదంటే ఫేక్ బ్రేక్అవుట్ కానీ ఇస్తే అప్పుడు మేబీ లాంగ్ ఎంట్రీ వెళ్తాను, లేదంటే సెంట్రల్ బివర్ దగ్గర గ్రీన్ క్యాండిల్ వస్తే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను బ్యాంక్ నిఫ్టీలో. సో డేలో దగ్గరికి వచ్చింది కదా, ఆల్మోస్ట్ డేలో దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ బౌన్స్ అవుతున్నట్టు ఉంది. ఒకవేళ నిఫ్టీ క్యాండిల్ గ్రీన్ కలర్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. సో ఈ క్యాండిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ లాంగ్ ఎంట్రీ తీసుకుంటే నిఫ్టీలో కాదు సెన్సెక్స్లో తీసుకుంటాను. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, సెన్సెక్స్ 75,200 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఒకవేళ ఇది గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే స్టాప్ లాస్ ఏమో సిపిఆర్ కింద పెట్టుకుంటాను. ఓకే, సో గ్రీనే క్లోజ్ అయింది, ఎంట్రీ తీసుకుంటున్నాను. రిస్క్ 5,000 ఈ ట్రేడ్లో. సో ప్రెసెంట్ అయితే కాస్ట్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, ఈ లోకి బ్రేక్ అయితే అఫ్కోర్స్ ఆ మార్కెట్ ఇక్కడ ఫోర్త్ క్యాండిల్ నుంచి బేరిష్ గానే చూపిస్తుంది. ఈ లోన్ బ్రేక్ చేస్తే నా స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో లాంగ్ పొజిషన్ తీసుకున్నాం కదా, లాంగ్ పొజిషన్ ఇక్కడ ఎంట్రీ, స్టాప్ లాస్ ఏమో డేలో దగ్గర ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకున్నాము. టేక్ ప్రాఫిట్ 1:2 ఎక్కడికి వస్తుంది, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే కాస్ట్ అలా ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ నాది 136 దగ్గర ట్రిగ్గర్ అయింది, 140 దగ్గర చూశాను నేను, 140 దగ్గర తీసుకుందాం అని బోత్కి 136 ట్రిగ్గర్ అయింది. స్టాప్ లాస్ నాది 200. సో 60 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను, అంటే ఒక 5,200 అలా వస్తుందేమో. సో రిస్క్ అయితే 5,000 ఈ ట్రేడ్లో, చూద్దాం ఏమవుతుందో. సో స్టాప్ లాస్ హిట్ అయితే డేని క్లోజ్ చేస్తాను. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నానంటే నిఫ్టీ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఏం చెప్పాను, ఇమీడియట్గా జంప్ చేసేస్తారు నోవి స్టేటస్. రాదర్ దాన్ దట్ డిస్కౌంట్ ప్రైస్ కోసం వెయిట్ చేయొచ్చు అని చెప్పాను కదా. డిస్కౌంట్ ప్రైస్ ఏంటి, డేలో దగ్గరికి వచ్చినప్పుడు డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది. అండ్ మార్కెట్ ఎగ్జాక్ట్గా సైన్స్ ఏం కాదు, డేలో అంటే డేలో దగ్గరికే రావాలి, ఎగ్జాక్ట్గా ఆ లైన్ దగ్గర నుంచి రివర్స్ అవ్వాలని. ఇక్కడ కొంచెం బుల్లిష్నెస్ చూపిస్తుంది. సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్అవుట్ చేసింది ఈ క్యాండిల్. సో ఇది కూడా కొంచెం బుల్లిష్నెస్ చూపిస్తున్నట్టు అనిపించింది నాకు. సో అందుకు లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను. మేబీ వర్కౌట్ అయితే అవ్వచ్చు, లేదంటే లేదు. ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ 1,700 1,600 అలా ట్రేడ్ అవుతుంది. సో లాస్ వస్తే స్టాప్ లాస్ తీసుకుంటాను, ప్రాఫిట్ వస్తే వెయిట్ చేయాలి. ఓకే, 1:2 వరకు. సో చూద్దాం ఏమవుతుందో. హై అయితే 2,000 వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 3,500. సో ఇది ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. ఫస్ట్ టార్గెట్ 100 ఇచ్చాను కదా, సో 90 వరకు వచ్చింది. సో ఫస్ట్ టార్గెట్ ఎవరైనా స్కాల్పర్స్ అయితే తీసుకోవచ్చు ఫస్ట్ టార్గెట్ దగ్గర. రిస్క్ 5,000 అని చెప్పాను కదా ఈ ట్రేడ్లో. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 5,000కి అయితే వస్తుంది. సో 80 దగ్గర ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. మనం ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి పైకి అయితే వెళ్తుంది. 1:2 ఇక్కడ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో.
సో నెక్స్ట్ క్యాండిల్ ఫాలో త్రూ రెడ్ బార్ వచ్చింది అండ్ ఆ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 5000 వరకు వెళ్ళింది, మళ్ళీ బ్యాక్కి 2000 గల ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ ఇక్కడ కాస్ట్కి వచ్చేసింది. ఓకే, సో మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాము. సో ఆల్మోస్ట్ కాస్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది స్పాట్లో, కానీ మనకు ఆప్షన్స్లో అయితే 2500 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో. సైడ్ వేస్గా ఉంటే మార్కెట్ పర్వాలేదు, లేదు ఇక్కడ నుంచి ఓన్లీ ఈ లెవెల్ కిందకి వస్తాయి, స్టాప్ లాస్ హిట్ అయితేనే లాస్ వస్తుంది. సో అగ్రెసివ్గా బయ్యర్స్ ఎంత ఈక్వల్గా ఫైట్ చేశారు ఇక్కడ, అంతే అగ్రెసివ్గా సెల్లర్స్ క్యాండిల్ కూడా వస్తుంది. సో సెల్లర్స్ అయినా డేలో బ్రేక్ చేస్తే మేబీ స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చేమో. సో మన ఎంట్రీ దగ్గర నుంచి కిందకి అయితే వస్తుంది. సో ప్రెసెంట్ రెడ్ క్యాండిల్ అగ్రెసివ్గా వస్తుంది, మనకి 1500 అలా బ్యాక్ అయితే అయిపోయింది ప్రాఫిట్. సో బయర్స్ రావాలి మనకి, అప్పుడే మనకి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదంటే స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. సో చూద్దాం స్టాప్ లాస్ డివరల్స్ టార్గెట్ తర్వాత అప్డేట్ చేస్తాను. ఫాలో త్రూ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈక్వల్ వాల్యూమ్స్తో బయింగ్ ప్రెజర్ సెల్లింగ్ ప్రెజర్ జరుగుతుంది, అంటే ఇక్కడ కొంచెం ఫైట్ అయితే జరుగుతున్నట్టు. సో బయర్స్ విన్ అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది, సెల్లర్స్ విన్ అయితే మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది, అది దాని మీనింగ్. సో ప్రెసెంట్ అయితే ఇంకా 4000 అలానే ట్రేడ్ అవుతుంది, 3500 4000. సో రిస్క్ వచ్చే ట్రేడ్లో 5000 అని చెప్పాను కదా. సో చూద్దాం. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడి నుంచి పుష్ చేస్తున్నారు, ఈ లెవెల్ దగ్గర నుంచి. మార్కెట్ పైకి వెళ్ళగానే ఇంత పైకి వెళ్ళగానే సెల్లర్స్ షిఫ్ట్ అయిపోయారు కదా, సెల్లర్స్ ప్లేస్ అనేది షిఫ్ట్ అవుతున్నారు. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కొంచెం మార్కెట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది 1:2 టచ్ అవ్వడానికి ఈజీగా. లేదు ఇక్కడ ఈ పిన్ బార్ స్వింగ్ అలా ఫామ్ అయింది అనుకోండి, అంటే సెల్లర్స్ బయర్స్ని పైకి రానివ్వడం లేదని చెప్పి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో అంటే మొమెంటమ్ షిఫ్ట్ అవుతుంది, అలా స్లోగా మార్కెట్ అనేది కిందకి వస్తుంది. సో మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, మనకి ఇంకా ఎంట్రీ ప్రైస్ దగ్గర ఉంది మార్కెట్. సో కానీ మనకి 3000 2500 ప్రాఫిట్లో ఉంది, ఎందుకంటే డ్యూ టు ఆప్షన్ సెల్లింగ్. సో ఆప్షన్ సెల్లింగ్కి దట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ విల్ బి దేర్. అండ్ సెన్సెక్స్ చార్ట్తో మనకి ఏం సంబంధం లేదు, సెన్సెక్స్ చార్ట్ ఓన్లీ నేను స్ట్రైక్ ప్రైస్ చూడడానికి చూస్తాను అంతే. నిఫ్టీ తీసుకున్నప్పుడు కంపల్సరీ నేను సెన్సెక్స్ తీసుకున్నప్పుడు నిఫ్టీలోనే చూస్తాను. ఓకే, అండ్ బ్యాంక్ ఎక్స్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తాను, సెన్సెక్స్ సపరేట్గా చూడాల్సిన పని ఏం లేదు. సో ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే మేబీ 1:2కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా. సో చూద్దాము, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయితే వచ్చింది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఓకే, సో ఇందాక హై 5000 వరకు వెళ్ళింది కదా, మళ్ళీ ఆల్మోస్ట్ 4500 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా చేయనివ్వట్లేదు చూడండి, పైకి వెళ్ళగానే మళ్ళీ పిన్ బార్ ఫామ్ అవుతుంది. సో బయర్స్ క్వాంటిటీస్ ఏమైనా పెంచి ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తేనే మనకి టార్గెట్ వస్తుంది. సో సెల్లర్స్ అయితే ప్రెజెంట్ మార్కెట్ కిందకి పుష్ చేస్తున్నారు. మనకి సెకండ్ టార్గెట్ 70 ఇచ్చాను కదా, సో 71 వరకు వెళ్ళింది, 72 వరకు వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి కిందకు వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెజెంట్ అయితే ఇంకా 4000లో ట్రేడ్ అవుతుంది. సో ఆప్షన్ సెల్లర్ సెకండ్ టార్గెట్ 70 అనేది రీచ్ అయిపోయింది. సో మనకు కూడా 1:1 అయితే వచ్చింది. సో మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు ప్రాఫిట్స్, లేదు వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి. ఓకే, సో ఇందాక ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు 70 రీచ్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినప్పుడు 70 వచ్చిందంటే సో టైం డీకే అవుతుంది కదా, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ అలా అయింది కదా. సో దానివల్ల అడ్వాంటేజ్ వచ్చింది. సో చూద్దాం ఇంక ఈ ట్రేడ్ తర్వాత ఏ ట్రేడ్ తీసుకోను, అయితే ఇది టార్గెట్ కోసం వెయిట్ చేస్తాను, లేదంటే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను. మళ్ళీ మన లెవెల్ దగ్గరకు వచ్చింది, ఈ లెవెల్ చెప్పాను కదా ఇక్కడ సెల్లర్స్ ఉన్నారని, బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడు టార్గెట్కి వెళ్ళిపోద్ది ఈజీగా. సో ప్రెజెంట్ అయితే 5700 అలా ట్రేడ్ అవుతుంది. సో ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, 72,700 అనేది హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. ఓకే, సో క్యాపిటల్ 80 క్వాంటిటీస్ సెల్ చేసే క్యాపిటల్ అంత లేదు. సో చెప్పాను కదా 5 lakhs క్యాపిటల్కి మనకి కావాలనుకుంటే హెడ్జింగ్ చేసుకోవచ్చు. సో 5 lakhs అంటే రివార్డ్ ఎంత, 10,000 వరకు వెయిట్ చేయాలి, 2% రిటర్న్స్ అయితే 10,000 వరకు వెయిట్ చేయాలి. సో చూద్దాము, ఇంకా 4000 ప్రాఫిట్ రావాలి. ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 6000. సో క్లోజ్ టు 1:2 అంటే స్పాట్ చార్ట్ ప్రకారం అయితే సో మనకి ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ 7000 అలా ట్రేడ్ అవుతుంది. 48 వరకు వచ్చింది, లో మేబీ 43 వరకు వచ్చింది. సో చూద్దాం ఇంకా ఏమి అప్డేట్ చేసుకో. సో
నెక్స్ట్ అప్డేట్ టైం 11:15 అయింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుంచి సెల్లింగ్ రిజెక్షన్ అయితే జరుగుతుంది. ఎందుకు రిజెక్షన్ జరుగుతుందంటే, సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ జరుగుతుంది. సో ఇంత పెద్ద రెడ్ బార్ వచ్చింది కదా ఇక్కడ, ఫిఫ్త్ క్యాండిల్ సెల్లర్స్ క్యాండిల్ అది. సో అగ్రెసివ్గా ఏమవుతుంది, ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ ఒక 53 పాయింట్స్ మూమెంట్ అయింది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్లర్స్ కొంచెం ఫైట్ చేస్తూ ఉంటారు. బయర్స్ సెల్లర్స్ ఇక్కడ కొంచెం ఫైట్ చేసుకుంటారు. సో ఇక్కడే మనం రూల్స్ ఫాలో అవ్వాల్సింది. ఓకే, ఎమోషన్స్ చాలామంది ఏంటంటే 7,000 ప్రాఫిట్ వచ్చింది కదా, వీక్ని గ్రీన్గా క్లోజ్ చేద్దాము, మళ్ళీ నుంచి సో చూడండి 6,500 ట్రేడ్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ 6,500 ప్లస్ మళ్ళీ 5,000 లాస్ ఎందుకు చేద్దామని చెప్పి ఇలా షార్ట్కట్లో ప్రాఫిట్ తీసుకుందామని చెప్పి అనుకుంటారు. కానీ మీరు ఫాలో అవుతుంది ఏంటి, మెయిన్ రూల్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, రిస్క్ రివార్డ్ ఏంటి, మినిమం 1:2 ఫాలో. ఈ ట్రేడ్లో రిస్క్ ఎంత అనుకున్నాము, 5,000 రిస్క్ అనుకున్నాం. సో 1:2 ఎప్పుడు వస్తుంది, ఇది 10,000కి వచ్చినప్పుడు వస్తుంది. సో 10,000 వరకు వెయిట్ చేయాలి, లేదంటే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి. అంతేగాని ప్రాఫిట్ అయిపోతుంది 7,000 నుంచి మళ్ళీ 5,000కి వచ్చేసింది, ఈ 5,000 కూడా మిస్ అయిపోతున్నాం, అలాంటి ఎమోషన్స్ ఉన్నాయంటే కొంచెం రిస్కీ. అండ్ దెన్ మన రూల్స్ ఏంటి, మన రూల్ ప్రకారం అయితే నిఫ్టీ ఇక్కడ వరకు 1:2 ఇక్కడ వరకు వచ్చినప్పుడు టార్గెట్ తీసుకుందాం అనుకున్నాం. సో కనీసం అక్కడ వరకు వచ్చిందా, ఆల్మోస్ట్ అక్కడికి వచ్చింది, కానీ అక్కడ వరకు రాలేదు. సో ఇక్కడ వరకు వెయిట్ చేయాలి. సో దట్స్ ద రూల్. అంతేగాని మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి పుష్ చేస్తున్నారు మార్కెట్ని, మళ్ళీ లాసెస్ రావచ్చేమో అని చెప్పి అఫ్కోర్స్ భయం అయితే ఉంటుంది. ఉన్నివ్వండి, అండ్ దెన్ స్టాప్ లాస్కి వస్తే రానివ్వండి. ఎప్పుడైతే మీరు అలాగా స్ట్రిక్ట్గా ఎమోషన్స్ని రూల్స్ని ఓవర్కమ్ చేస్తారో అప్పుడే మీరు లాంగ్ టర్మ్లో, ఈరోజు కాకపోయినా అఫ్కోర్స్ ఇప్పుడు 7,000 అలా ట్రేడ్ అవుతుంది, 7,000 నుంచి రిస్క్ 5,000 కాబట్టి ఒక 5,000 లాస్ రావచ్చు. కానీ లాంగ్ టర్మ్లో మీరు ఇవే రూల్స్ పట్టుకొని మీరు ట్రేడ్ చేస్తే లాంగ్ టర్మ్లో విన్ అవుతారు. ఓకే, సో ఇది ఎందుకు చెప్తున్నాను అన్నది మీకు అర్థం కాదు. అండ్ దెన్ ఎందుకు లాస్ అవుతున్నాడు, 7,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత కూడా చెప్పినా సరే మీకు ఇది ఇప్పుడు తెలియదు. ఓకే, మీరు సక్సెస్ ఫేజ్ వన్స్ మీరు ఎంటర్ అవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది. అండ్ ఫేమస్ యూట్యూబర్స్ ఎవరైనా చూసుకోండి, లేదంటే యూట్యూబ్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతారు. కొంచెంమంది అయితే ఆల్గో చేస్తారు, లేదంటే కొంచెంమంది 1:2 వరకు, 1:3 వాళ్ళ రిస్క్ రివార్డ్ బట్టి. నా రిస్క్ రివార్డ్ ఇంటర్డే ప్రకారం అయితే 1:2. సో 1:2 వరకు వెయిట్ చేస్తారు. సో చూద్దాం ఏమవుతుందో. వన్స్ ఇక్కడ టార్గెట్కి రాగానే మనకి ప్రాఫిట్ అయితే రాదు, ఐ మీన్ 1:2 అయితే రాదు, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ చేసాం కాబట్టి మనకి ఆప్షన్ సెల్లింగ్ సైడ్ వేస్గా ఉండాలి. లైక్ 75,200 పైన మార్కెట్ క్లోజ్ అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది. వన్స్ టార్గెట్ ఇది అచీవ్ అయిపోయినా సరే మనకి టార్గెట్ రాదు, కానీ వన్స్ ఇది ఈ లెవెల్ టచ్ అయితే అప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ ఏమైనా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. అప్పుడు నో రిస్క్ నో ప్రాఫిట్ అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ టార్గెట్ 1:2 అయిపోయిన తర్వాత కూడా వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, 5,000 రిస్క్ అనేది. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఈ లెవెల్ టచ్ అయితే మన రూల్ ప్రకారం ఏంటి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నప్పుడు రిస్క్ రివార్డ్ ప్రకారం టార్గెట్ డే హై వరకు ఉంచుకోవాలి కదా. సో అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు అయితే 1:2 వస్తుంది. సో 1:2 వరకు ఉంచుకోవాలి కదా. సో స్పాట్ చార్ట్ ఇది హిట్ అయితే అప్పుడు చూద్దాము ప్రాఫిట్ ఎంత వస్తుందో, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను అన్నది ఆ తర్వాత చూద్దాం. ఓకే, సో ఈరోజు అయితే నా రిస్క్ ఓన్లీ 5,000. సో ఈ తర్వాత ట్రేడ్స్ కూడా తీసుకోను, ఒకవేళ ఈ ట్రేడ్ ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ ట్రేడ్ అనేది తీసుకోను. సీ యూ ఆన్ ద మండే. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ కొంచెం రిట్రేస్మెంట్ అవుతుంది, పుల్ బ్యాక్ అవుతుంది, పైకి వెళ్తే పర్వాలేదు.
సో నెక్స్ట్ రిజెక్షన్ మనకి స్టార్టింగ్ మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా, ఈరోజు మార్నింగ్ డే హై డేలో కొంచెం ఇంపార్టెంట్గా ఉంటుంది వైట్ సిపిఆర్ అప్పుడు అని. సో డే హై ఏమైంది, ఇక్కడ నుంచి క్రాష్ ఉంది కదా. సో మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళి డే హై దగ్గరికి వెళ్ళినా, డే హై ఇన్ ది సెన్స్ నాట్ ఎగ్జాక్ట్లీ డే హై, సో ప్రీవియస్ డే హై వరకు వెళ్ళినా మార్కెట్ అక్కడి నుంచి అయినా రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా అంతే ఈక్వల్గా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు ఏమీ ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవట్లేదు. ఎనీహౌ రిస్క్ అయితే తగ్గించుకున్నాం కాబట్టి మా అయితే ఈ ఉన్న 6500 క్లోజ్ అవుతుంది అంతే. ఓకే, 136 దగ్గర ఎగ్జిట్ అయిపోద్ది. సో చూద్దాము, డే హై డేలో కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. మార్కెట్ ఇక్కడ నుంచి ఏమైనా సైడ్ వేస్గా ఉంటే పర్వాలేదు, లేదు కొంచెం అగ్రెసివ్గా ఫాల్ అయితే వస్తే స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత, ఇంకా స్టాప్ లాస్ హిట్ అయినా లేదంటే టార్గెట్ వరకు వస్తుంది అన్నది. సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను. సో ఇంకా అప్డేషన్ ఉంటుంది తర్వాత, అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను. ఒకవేళ ఈలోపు అయిపోయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వచ్చి అప్డేట్ చేస్తాను. ఓకే, సో మీ చార్ట్లో ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. డే హై 23,000 ఉంది కదా, సో 23,000 అనేది రౌండ్ నెంబర్ కూడా. సో అక్కడికి వచ్చిన తర్వాత 1:2 స్పాట్ ప్రకారం అయిపోయినట్టే. సో అక్కడ తీసుకుంటే తీసుకోండి, లేదు ఇప్పుడు తీసుకుంటా అన్నా తీసుకోండి, లేదు నా అలా వెయిట్ చేస్తాను పర్వాలేదు, నాకు స్టాప్ లాస్ హిట్ అయినా పర్వాలేదు అనుకుంటే అప్పుడు వెయిట్ చేయొచ్చు. ఓకే, నిఫ్టీ క్లోజ్ టు 1:2కి దగ్గరగా వస్తుంది, కానీ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా చూడండి, ఇంత పెద్ద రెడ్ బార్ వచ్చింది కదా. సో ఆ లెవెల్ ఎగ్జాక్ట్గా, ఆ లెవెల్ కూడా రెసిస్టెన్స్ ఉంటుంది ఎంటైర్ జోన్. సో రెసిస్టెన్స్ నుంచి ఏమన్నా అవుతుందో లేదంటే బ్రేక్అవుట్ చేస్తా చూడాలి. బ్రేక్అవుట్ చేసినా సరే, డే హైని బ్రేక్అవుట్ చేసినా పైకి ఎక్కడికో వెళ్ళిపోద్దని చెప్పి నేనైతే అనుకోవట్లేదు ఈరోజు. సో మార్కెట్ ఏమన్నా అయితే సైడ్ వేస్గా ఉండొచ్చు, లేదంటే రివర్సల్ ఏమన్నా జరగవచ్చేమో డే హై నుంచి అంతే. సో ప్రజెంట్ అయితే ప్రాఫిట్ ఆల్మోస్ట్ 8,000 వరకు ట్రేడ్ అవుతుంది. సో 1 o'clock అప్డేట్. సో ఆల్మోస్ట్ ఆ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. 1:2 మనం ఇక్కడ మార్క్ చేస్తున్నాం కదా, 22,999. సో 999 అనేది హిట్ అయిపోయింది. ప్రాఫిట్ ఆల్మోస్ట్ 8,700 ఉంది. సో ఇప్పుడు ఇంకా మనకి డే హై రెసిస్టెన్స్ ఉంది, అక్కడ నుంచి ఏమైనా ఫాల్ అయితే ఫాల్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్రెడీ 1:2 అయిపోయింది కాబట్టి 70 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో వస్తే ఒకవేళ ప్రాఫిట్ వస్తే నాకు 5,000 వస్తుంది, లేదంటే ఈ పైన 3,000 ఏదైతే ఉందో అది పోతుంది. ఓకే, సో స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాను, స్టాప్ లాస్ 70 పెట్టుకున్నాను. ఓకే, సో అడగచ్చు మీరు తీసుకోవచ్చు కదా, ప్రాఫిట్ సైడ్ అని తీసుకోవచ్చు, కానీ మార్కెట్ ఇక్కడ నుంచి ఏమైనా సైడ్ వేస్ ఉంటే మనకి ఇంకా ఆ ప్రీమియం కూడా మెల్ట్ అవుతుంది లైక్ ఇక్కడ నుంచి. సో టార్గెట్ అనేది మనది హిట్ అయిపోయింది. సో చూద్దాం 5,000 గ్రీన్ వస్తుందా లేదంటే 10,000తో క్లోజ్ చేస్తామా అన్నది. డే హై వరకు వచ్చేసింది. సో డే హై నుంచి ఏమైనా రిజెక్షన్ జరిగితే మార్కెట్ మళ్ళీ కిందకి రావచ్చు. సో ఎనీహౌ 9,000 ప్రాఫిట్ అయితే వచ్చింది కాబట్టి అప్డేట్ చేసుకున్నాం స్టాప్ లాస్. 70 హిట్ అయితే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అప్డేట్ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని మార్క్ చేస్తున్నాం కదా, సప్లై జోన్ అక్కడి నుంచే మార్కెట్ ఎగ్జాక్ట్గా క్రాష్ వచ్చింది. సో సప్లై జోన్ దగ్గరికి వెళ్తుంది. సో ఏం చేస్తానంటే మళ్ళీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను, 34 పెట్టుకున్నాను, 8,000 దగ్గర తీసుకుంటాను. ఒకవేళ 34 హిట్ అయితే నాకు 1,000 రూపీస్ లాస్ వస్తుంది. సో 1,000 రూపీస్ లాస్ వస్తుందో 1,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుందో చూద్దాం. ఓకే, సో 9,000 నుంచి ఇది ఒకవేళ 0కి వెళ్తే ఓకే వెల్ అండ్ గుడ్, 0కి వెళ్ళకపోతే 8,000తో డేని క్లోజ్ చేస్తాను. సో చెప్పాను కదా ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని, ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే మళ్ళీ సెల్లర్స్ పుష్ చేస్తున్నారు. నెక్స్ట్ అగైన్ రెడ్ బార్ అయితే వచ్చింది. సో స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, ట్రైలింగ్ స్టాప్ లాస్ 8,000తో క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. 34 వస్తే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, 28 అలా ట్రేడ్ అవుతుంది. 30 స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో రిమైనింగ్ ఈ 100 క్వాంటిటీస్ ఉన్నాయి కదా, ఇది కూడా ఎగ్జిట్ చేద్దాము. ఓకే గైస్, సో డన్ ఫర్ ది డే. ప్రాఫిట్ ఆఫ్ ద డే ఇస్ 8,000. సో ఎందుకు ట్రేడ్ తీసుకున్నాం మళ్ళీ ఒకసారి చెప్తాను. సో నిఫ్టీ మార్నింగ్ అనాలిసిస్ ఏంటి, మార్నింగ్ నుంచి కూడా నా వ్యూ అయితే సైడ్ వేస్గా కానీ లేదంటే బేరిష్గా కానీ ఉంటుందని చెప్పి అనుకున్నాను. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బేరిష్గానే ఉంది. వన్స్ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్లో గ్రీన్ బార్ అండ్ దెన్ సెకండ్ క్యాండిల్లో ఏమో ఫస్ట్ క్యాండిల్ హైని బ్రేక్అవుట్ చేసింది. ఇవన్నీ చూసి చాలామంది ఏమనుకుంటారు, లాంగ్ ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి అనుకుంటారు. కానీ ఏమైంది, ఎగ్జాక్ట్గా ఈ సప్లై జోన్ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది. సో ఇక్కడ ప్రాపర్గా బేరిష్ క్యాండిల్ లేదు,
ఒకవేళ ప్రాపర్ బేరిష్ క్యాండిల్ ఉండుంటే నేను ఫోర్త్ క్యాండిల్ దగ్గరే షార్ట్ ఎంట్రీ తీసుకుందాను సెన్సెక్స్లో. కానీ ప్రాపర్ బేరిష్ క్యాండిల్ లేదు. సమ్వాట్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ ట్రిక్కీ క్యాండిల్, లైక్ డోజీ క్యాండిల్ లాంటిది అనుకోవచ్చు. ఓకే, సో అక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయ్యింది. సో ఇక్కడ రాదర్ దెన్ ఎంటరింగ్ హియర్ డిస్కౌంట్ ప్రైస్ దగ్గర ఎంటర్ అవుతుందని చెప్పాను కదా. సో ఎగ్జాక్ట్గా డిస్కౌంట్ ప్రైస్ దగ్గర ఎంటర్ అయ్యింది. డిస్కౌంట్ ప్రైస్ ఏంటి, వన్స్ ఆ మార్కెట్ కమ్ టు ద డేలో అది డిస్కౌంట్ ప్రైస్. అండ్ అట్ ది సేమ్ టైం డిస్కౌంట్ డేలో అని చెప్పాను కదా, డేలో ఎగ్జాక్ట్గా రావాల్సిన లేదు. ఓకే, మార్కెట్ ఈజ్ నాట్ ఏ సైన్స్ టు ఫాలో ఎగ్జాక్ట్ క్రైటీరియాస్. సో ఆల్మోస్ట్ ఈ బాడీ లోవర్కి వచ్చింది కదా, అక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో, సారీ బ్యాంక్ నిఫ్టీ కాదు నిఫ్టీలో ఎప్పుడైతే బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ ఏమో ఇక్కడ పెట్టుకున్నాము. 1:2 టార్గెట్ ఎంత, డే హై నుంచి ఆల్మోస్ట్ డే హై దగ్గరలో పెట్టుకున్నాము. డే హై అనేది హిట్ అయిపోయింది. సో 1:2 ప్రకారం అయితే టార్గెట్ వన్స్ హిట్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు. సో ఆఫ్ కోర్స్ మళ్ళీ వెయిట్ చేయొచ్చు, స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని 10,000 వరకు వెయిట్ చేయొచ్చు. కానీ 1:2 అయిపోయింది కదా స్పాట్ చార్ట్లో, సో అప్పుడు వెయిట్ చేయడం అంత సేఫ్ ఏం కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు వైట్ సీపర్ కాబట్టి డే హై అండ్ డేస్లో బౌన్స్ కింద ఉంటుంది. లైక్ మార్కెట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డే హై నుంచి రివర్స్ అవ్వడము, డేలో నుంచి మళ్ళీ బౌన్స్ అవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో అంత కరెక్ట్ కాదు హోల్డ్ చేయడం అనేది. అండ్ 1:2 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయాం. సో అదే మార్కెట్ ఇంత ఫాస్ట్గా కాకుండా స్లోగా మూమెంటం ఇచ్చి స్లోగా సైడ్ వేస్గా వెళ్ళి లేట్ ఆఫ్టర్నూన్ 2 o'clock కానీ 2:30 కానీ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనకి 10,000 ప్రాఫిట్ అయితే వద్దును. సో ఓకే గైస్, డన్ ఫర్ ది డే. అండ్ ఈ లాస్ట్ డే కూడా మనం గ్రీన్గానే క్లోజ్ చేసాము. సో మీరు ఈ మైండ్ సెట్తో రాకండి. ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు 4 days ఈ వీక్ అంతా కూడా గ్రీన్గా ఉంది కదా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా గ్రీన్గానే ఉంటుందని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్ బై చేసేయడము, సెల్ చేయడము ఇవన్నీ ఏం చేయకండి. మెయిన్ మోటో ఈ సెషన్ చేయడానికి అనాలిసిస్ ఎలాగా ఒక లెర్నింగ్ కర్వ్ అయితే మీకు తెలుస్తుంది. సో దానికోసమే ఈ సెషన్ అనేది. మీకు ఇది ఒక పాయింట్ అయితే తెలిసిందని అనుకుంటున్నాను. ఏంటి, ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ప్రీవియస్ డే ట్రైనింగ్ డే అయిందో మనం లాంగ్ వెళ్ళకూడదని చెప్పి ఒక పాయింట్ అయితే చెప్పాను కదా. సో ఆ పాయింట్ ఎగ్జాక్ట్గా వర్కౌట్ అయింది ఈరోజు. అండ్ ఇన్స్టెడ్ ఎక్కడ కొనడం కంటే ఇక్కడ కొనుక్కొని స్టాప్ లాస్ డేలో దగ్గర పెట్టుకుంటే ఎంత పెద్ద స్టాప్ లాస్ ఉంటుంది కదా. రాదర్ దెన్ దట్, సో మనకి డేలో దగ్గరకు వచ్చినప్పుడు డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది కదా. సో డిస్కౌంట్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ అవ్వాలి. మీరు ఏమన్నా బట్టల షాప్ కానీ ఎక్కడికైనా వెళ్తే ఏం అడుగుతారు, కాయగూర బజార్ కానీ రైతు మార్కెట్ కానీ ఎక్కడికైనా వెళ్తే మీరు ఏం అడుగుతారు, డిస్కౌంట్ అడుగుతారు. అంటే ఏంటి, ప్రైస్ కొంచెం తగ్గించమని అడుగుతారు. కానీ ఇక్కడ మార్కెట్లో ఏంటంటే మీరు ఇమీడియట్గా జంప్ చేసేస్తుంటారు. ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. సో హోప్ దిస్ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఓకే గైస్, అయితే సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. సీ యూ ఆన్ ద మండే. బాయ్.